నమస్తే మాస్టర్. ఈ వీడియో టాపిక్ మనము చెప్తానండి, ఒక్క నిమిషం మాస్టర్. నాకు ఒక అమ్మాయి డాక్టర్ చదివిందండి. ఆవిడ మెడిసిన్, చాలా కష్టం కదా ఇండియాలో మెడిసిన్ రావడం, ఎంబీబీఎస్. ఆవిడ, నేను ఫేస్బుక్లో అంత యాక్టివ్గా లేనండి, అప్పుడప్పుడు లాగిన్ అవుతాను అన్నమాట. కుమార్ ఎక్స్క్లూజివ్ అని కూడా ఫేస్బుక్లో పేజ్ క్రియేట్ చేశాను. నాకు అందులో మెసేజ్లు పెట్టారు, చదివాను నేను. నాకు అసలు చాలా బాధ వచ్చేసింది అన్నమాట. ఏంటి, ఎలా చెప్పాలి ఈవిడ కదా అని. తర్వాత నేను కొంత రీసెర్చ్ చేశాను. ఆల్రెడీ ఆవిడ నన్ను ఎందుకు కాంటాక్ట్ చేశారంటే, నేను H1B H4 వాళ్ళని ఇండియా తీసుకెళ్ళి వదిలేసి అబద్ధమాడి ఒక్కళ్ళు వెనక్కి వస్తారు కదా. ఇప్పుడు నేను ఆవిడ కులం పేరు చెప్పి కులాన్ని తిట్టాను అనుకోండి, నేను హ్యాటర్స్ రాస్తారు, అదేంటి మాస్టర్ ఆవిడ జరిగిన అన్యాయాన్ని కులానికి అట్రిబ్యూట్ చేస్తారు ఏంటి అని అంటారు. తర్వాత నేను మన జర్నలిస్ట్ ఫ్రెండ్ ఉన్నారు కదా, ఆయనకి చెప్పాను. చెప్తే ఆయన అన్నాడు, ఆయన నాకు ఒక లింక్ పంపాడు అనమాట, చూపిస్తాను. ఐ నో సో మెనీ సాడ్ కేసెస్ ఆఫ్ H4s త్రూ యూ, అంటే నా వల్ల తెలిసిందిట. దేర్ మస్ట్ బీ ఎ మోర్ హ్యూమన్ వే టు సాల్వ్ దిస్ ప్రాబ్లమ్. దే బేసికలీ గెట్ స్ట్రక్ ఇన్ నో మెన్స్ ల్యాండ్. ఎన్ ఇండియన్ జర్నలిస్ట్ రోట్ ఏ హోల్ బుక్ ఆన్ ఇట్ ఎ ఫ్యూ ఇయర్స్ ఎగో. వీసా వైఫ్స్ అని పెట్టారండి. ఇట్ వాజంట్ వెరీ స్మార్ట్, మెయిన్లీ బికాస్ షీ డిడ్ నాట్ నో the whole H1B issue, but she did manage to capture some important challenges faced by many H4s. And పంపిన లింక్ కొడితే వీసా వైఫ్స్ అని ఉంది, ఇమిగ్రేషన్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ ఇండియన్ ఉమెన్ ఇన్ ద US అని. నేను ఈ వీడియో టైటిల్ ఇప్పుడు వీసా వైఫ్స్ అని పెట్టాను అనుకోండి, నేను ఈవిడ బుక్ నేను ఏదో ప్రమోట్ చేస్తున్నాను అని అనుకుంటారు. బట్ నేను కొంత రీసెర్చ్ చేశాను, చాలా బాధ వేసింది. ఆవిడతో నేను జనరల్గా నా నెంబర్ ఎవరికి షేర్ చేయనండి, మీకు తెలుసు కదా. వాట్సాప్ మాట్లాడాను, వాట్సాప్ కాల్ ఇమీడియట్. చాలా బాధ వేసింది. ఏంటంటే దానికైనా ఎగ్జాంపుల్స్ చెప్పాలి. అమెరికా అంటే డాలర్స్, గ్రీన్ కార్డ్ అండి, US పాస్పోర్ట్, US సిటిజన్షిప్. నేను అమెరికాని పెళ్లి చేసుకోలేదు, అమెరికన్ అని పెళ్లి చేసుకోలేదు. ఆ పాయింట్ కూడా క్లియర్. ఎవడో రాశాడు, రెండు ఒకటే కదా అన్నాడు. అంటే నువ్వు ప్రపోజ్ చేయడం వేరు, నిన్ను ఎవరో ప్రపోజ్ చేయడం వేరు కదా, అందుకని అలా అన్నాను అనమాట. అయిపోయింది. కోడిగుడ్డు మీద ఎగలిపెట్టి నేను ఏం చేయలేను గురు. సో అయిపోయింది. నేను మా ఇండియా నుంచి ఒక దోస్త్ వచ్చాడండి లాస్ట్ మంత్, 2 months క్రితం. నేను కలిస్తే వాళ్ళ బావగారికి యాక్సిడెంట్ అయిందనమాట. ఆయన అన్నాడు, రెడ్డి క్యాస్ట్ వాళ్ళు, మేము రెడ్డీసు ఫ్రెండ్స్ కలిసినప్పుడు మందేస్తాం, చుక్క ముక్క మాట్లాడుకుంటాము, సినిమాలు, పాలిటిక్స్ అన్నీను. వేరే పర్టికులర్ కులం వాళ్ళు కలిస్తే ఫ్రెండ్లీగా కలిసినా కూడా డాలర్స్, బిజినెస్, నీకెంత నాకెంత, బాడీ షాప్ ఎంత, ఈయన అని పెట్టాము, హైరింగ్ మేనేజర్ కరెక్ట్, ఇదే మాట్లాడుకుంటారు అని చెప్పాడు. ఆ విషయం పక్కన పెడదాం. నాకు అనిపించింది, ఈవిడతో మాట్లాడాక చాలా బాధ వేసింది. అసలు దేవుడు ఉన్నాడా, ఉంటే ఎక్కడ ఉన్నాడు, ఎలా ఉన్నాడు, మరి అన్యాయం ఎందుకు చేస్తాడు? ఇప్పుడు ఈ అమ్మాయి అన్యం పుణ్యం ఎరగదు కదా, అంటే ఏం పాపం చేయలేదు, ఏమీ తెలియదు కూడా. తల్లిదండ్రులు అల్లారు ముద్దుగా పెరిగిన ఒక డాక్టర్ని తీసుకొచ్చి దిక్కుమాలిన సాఫ్ట్వేర్ ఇంజనీర్కి ఇచ్చి పెళ్లి చేస్తే, వాడు ఇక్కడ హోటల్ బిజినెస్ ఎవరు గ్రీన్ కార్డ్ మీద పెట్టి ఆ కులాన్ని పేరు చెప్పాను అనుకోండి, ఇప్పుడు నన్ను వేసుకుంటారు. అవసరమా? చేసి ఈవిని వాడేసుకుని అంటే హోటల్కి, బిజినెస్కి ఇండియా తీసుకెళ్ళి వీసా ఎక్స్టెన్షన్కి తను ఒక్కడే వెళ్ళి ఈవిని వదిలేసి వచ్చేసారు. అలా 10,000 మంది పైనే H4s ఉన్నారండి. యూరోప్ నుండి అయితే చాలామంది ఉన్నారు. సో తర్వాత ఎక్కడున్నాను మాస్టర్ దేవుడు? అప్పుడు నేను ఆవిడకి ఇంకొక కథ చెప్పాను. ఇంకో సిస్టరు, నేను యాక్చువల్గా వీళ్ళని సిస్టర్ అనడానికి కూడా లేదు. సిస్టర్ అంటే 5 ఏళ్ళు 1 year చిన్న పెద్ద, నాలో సగం ఏజ్ ఉందనుకోండి, మా అమ్మాయి ఏజ్ అని అనుకోవాలి కదా. సిస్టర్ అలా అంటాం, ఎంత కన్నీళ్ళు వస్తాయి. అయిపోయింది. సెకండ్ పాయింట్ ఏంటంటే, ఆ అమ్మాయి ఇంకొక ఆవిడ, వాళ్ళ ఫాదర్ హార్ట్ అటాక్ వచ్చి, ఇంకో స్టోరీలో
ఈ ప్రాసెస్లో చనిపోయారు. అతను కూడా ఇక్కడికి వచ్చి మదరు డైవర్స్ ఇప్పించేసింది. ఆవిడైతే హైలీ క్వాలిఫైడ్ ఐటీలో జాబ్ చేసి. ఈ 2 కేసుల్లో ఈ మగ వెధవలు వెళ్ళి వాళ్ళని బతిమాలేరు పెళ్లి చేసుకుంటామని వాళ్ళ తల్లిదండ్రులు. పెళ్ళి అయ్యాక వీళ్ళు తల్లిదండ్రులే ఇంటర్ఫియర్ అయ్యి డైవర్స్ ఇచ్చారో లేదో తెలియదు. ఫస్ట్ ప్లేస్లో అతను ఇక్కడ డైవర్స్ అప్లై చేసేసాడు. అమెరికా కోర్టు డైవర్స్ ఇచ్చేసింది. అక్కడ ఉండిపోయింది అమ్మాయిని కోర్టు హియరింగ్కి రమ్మంటుంది. ఎలా వస్తుంది? H4 వీసా ఉండదు, డబ్బులు ఉండవు కదా. యూఎస్ బార్న్ కిడ్ డాటర్ ఉంది. పాస్పోర్ట్ సైన్ చేయడానికి ఇవ్వాలి. ఫాదర్ బయటకు వేరే కంట్రీలో ఉంటే అది అది ఇవ్వకపోతే అమెరికా తీసుకుంటుంది అమ్మాయిని కస్టడీ కింద, లేదా వాడి కస్టడీకైనా వెళ్ళిపోతుంది. తర్వాత ఏమో వారెంట్ ఉంది. నేను ఆ బ్లాగ్లో అన్నీ పెట్టాను. లాస్ట్ టైం యూట్యూబ్లో అతను అన్ని డీటెయిల్స్ చెప్పిన మూలన యూట్యూబ్ ఆ వీడియో డిలీట్ చేసింది. ఎక్కువ పర్సనల్ డీటెయిల్స్ ఇవ్వకూడదు కాబట్టి. ఆవిడ మన పర్మిషన్ ఇచ్చింది. ఇప్పుడు ఈ కేసులోకి వస్తే, నాకు ఈ కేసు గురించి చెప్పే కన్నా ముందు హేరామ్ రాజ్ కమల్ అని ఉన్నాడు. పేరు చూడండి, రామ్ కదా. అమ్మనా బూతులు తిట్టాడు రాముడిని కృష్ణుడిని. నా వెనకాల 10 ఏళ్ళు పడ్డాడు. ఓకే, ఆయన ఈమెయిల్ ఐడి ఇప్పించాడు యూట్యూబ్లో, లైక్ సబ్స్క్రైబ్ కొట్టమని అన్నాడు. ఆయన కన్వర్ట్ అయిపోయాడు. ఆయనకి హిందూస్ అంటే పరమాశయ. నాకు ఈ బైబిల్ ఇచ్చాడు. 10 years ఎవ్రీడే 1 hour చెప్పాడు. విన్నాను. ఓహాయోలో చర్చిలకు కూడా వెళ్ళాను. రిలీజియన్స్ ఎందుకు వెళ్ళాను అంటే మనకి తెలియాలి కదా మాస్టర్. చర్చ్ ఇండియాలో ఉన్నప్పుడు మా ఇంటి నుండి చర్చ్ ఉండేది, వెళ్ళాను. మా ఇల్లు అని కాదు, మా ఫాదర్ ఇల్లు. 2 రకాలు ఉంటారు ఇందులో ఒక రకం మళ్ళీ హిందూస్ లాగా విగ్రహాల్లో పూజిస్తారు, అది వద్దు ఇంకో రకంకి వెళ్ళు అన్నాడు. వాళ్ళు అందులో సెలక్షన్. ఆయన కన్వర్ట్ అయిపోయాడు. కన్వర్షన్కి ఏదైనా బిజినెస్ అప్పర్ బిటు లోయర్ అలాగా. తర్వాత నాకు ఒక ఆఫ్రికన్ అమెరికన్ ఫ్రెండ్స్ చాలామంది ఉన్నారు. వాళ్ళు అన్నారు, ఇతను నా ట్రూ క్రిస్టియన్ అలా బిజినెస్లు చేయరు అని. H1B వాళ్ళని కూడా సబ్స్క్రైబర్స్ మోసం చేశాడు. 10 years నాకు కూడా ఉన్నాడు, చదివాడు. జీసస్ వచ్చాడు, కనిపించాడు, గ్రీన్ కార్డ్ వచ్చింది, ఇలాంటి వీడియోలు అన్నీ పెట్టమన్నాడు. జీసస్ కనిపించాడని. ఎందుకంటే చాలామంది బ్రాహ్మిన్స్ పూజలు చేసేవారు, పూజారులు వీడియోలు కూడా పంపేవాడు. అవన్నీ డిలీట్ చేశాడు. అది యూరోపియన్ చాట్ ఏదో అయిపోయింది. ఓకే, పోనీ జీసస్ ఉన్నాడు అనుకుందాం. మరి ఉంటే నెక్స్ట్ పాయింట్ వద్దాం. నేను చిన్నప్పుడు భగవద్గీత చదివేవాడినండి. చాలామంది బర్త్డేలకి వెళ్ళి భగవద్గీత ఇచ్చేవాడిని. రీసెంట్లీ లాస్ట్ ఇంటర్వ్యూ విత్ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ కూడా అది అడిగాడు నన్ను. భగవద్గీత అందరు నన్ను పిచ్చోళ్ళని నవ్వేవారు. అప్పుడు బ్యాచిలర్గా ఉండేవాడిని, వెళ్ళి రిలీజియస్గా ఉండేవాడిని. మా ఎంట్రాయిడ్ అంటే ఎండింగ్లో ఉంది. ఇప్పుడు రీసెంట్లీ మా బావర్ చెప్పారు, వాళ్ళ మార్కెటింగ్కి ప్రమోషన్కో వాటెవర్ నువ్వు చదివే ఇంకోటికి ఇవ్వమని ఉంటుంది కదా అని. చదివితే ఈ హేరామ్ రాజ్ అడిగేవాడు, కృష్ణుడు 16,000 మంది భార్యలు ఇది ఏది తిడుతూ ఉండేవాడు. ఇప్పుడు ఏ దేవుడు ఉన్నాడు, ఎక్కడున్నాడు? బట్ ఆర్జీవీ స్పీచ్లు వింటే అమెరికా రిచ్ కంట్రీ కదా, జీసస్ రిచ్ అనేవాడు. నాకు ఒకప్పుడు ఒకటే క్వశ్చన్ మిగిలిపోయింది. అదేంటంటే, ఇండియా వీసా గార్డు బాలాజీ అందరికీ వీసాలు ఇవ్వడు కదండి. కొంతమంది రిఫ్యూజ్ అవుతాయి, రిజెక్ట్ అవుతాయి, డిక్లైన్ అవుతాయి, డినై అవుతాయి. జీసస్ ఉంటే ఇండియాలో పాపాలు చేసే వాళ్ళందరినీ మీరు పాపులు రా వేదవల్లారా బయటకు పండురా అని అమెరికా వీసా ఇచ్చేయడేమో అని ఒక డౌట్. ఎందుకంటే ఇక్కడ మీ డబ్బులు ఎవడో ఒకడు ఎంప్లాయర్ రూపంలోనో వెండర్ రూపంలోనో గద్దల్లాగా వల్చర్స్ అంటారు. గద్ద కన్నా డేంజర్ అయిందనమాట. హేరామ్ రాజు ఒప్పుకునేవాడు కదా, వర్జిల్ అని అతను వల్చర్ అన్నవాడు వాడితే అమెరికన్స్తో డిస్ప్యూమ్తో మాట్లాడకని అనేవాడు. అలా తినేస్తారు మస్తు. అతను తినేసాడు. ఓ ప్రాజెక్ట్లో లేరు ఎంప్లాయర్ అయ్యాడు, వెళ్ళిపోయాడు, తినేసాడు, అయిపోయింది. ఇప్పుడు నాకు నా ఇష్యూ ఏంటంటే, ఉన్నాడా రాముడు కృష్ణుడు ఉంటే ఎక్కడున్నారు? ఉంటే మరి అన్యం పుణ్యం తెలియని అమ్మాయిలకి ఇంత అన్యాయం ఎందుకు చేస్తాడు? ఇప్పుడు గుళ్ళో పూజారులు ఎవరన్నా అయ్యేవాళ్ళు చూస్తే వాళ్ళు అంటారు, వాళ్ళు పూర్వజన్మ సుకృతం అయితే ఈ జన్మ ఏంటి అసలు? అలా కూడా ఉంటుందా? ఉంటే మరి మీరు పూర్వజన్మలో ఏం చేశారు? అందుకని ఈ జన్మలో గుళ్ళు ఆర్వీసా మీద అమెరికా వచ్చి సఫర్ అవుతున్నారా? నాకు తెలియదు, అందుకని అడుగుతున్నాను. ఆ కర్మ సిద్ధాంతాన్ని పక్కన పెడితే ఆన్సర్ చేయగలరా? మరి ఇప్పుడు గాజా అని ఇజ్రాయెల్ కొట్టేట్లా, ఎంతమందో చిన్నపిల్లలు చనిపోతున్నారు.
వాళ్ళు ఏం పాపం చేశారు? కంట్రీ స్టుప్ అంతా లేపేశారు కదా. అసలు దేవుడు ఉన్నాడా? ఉంటే అలా ఎందుకు చేస్తాడు? అక్కడ కూడా 3 రిలీజియన్స్ కొట్టుకుంటున్నారు కదా. నేను ఈ రిలీజియన్స్ మీద మనకి ఏరామ్ రాజు కొన్ని ప్రోస్ అండ్ కాన్స్ ఉన్నాయి ఆయనకి. ప్రతి వ్యక్తికి 2 సైడ్స్ ఉంటాయి కదా. చేసినప్పుడు రీసెర్చ్ అన్ని రిలీజియన్స్ బ్యాడ్గానే ఉన్నాయి మాస్టర్, మంచి ఉన్నాయి చెడ్డ ఉన్నాయి. తర్వాత ప్రతి రిలీజియన్ ఆడదాన్ని అదుపులో పెట్టడానికే ఉంటుంది, అంతా మగవాళ్ళే ఉంటుంది డామినేషన్. ఓల్డ్ అంతా అమెరికా గుడ్లో మెల్ల కొంత లేడీస్ సపోర్ట్ చేస్తే కూడా డైవర్సిటీ ఎక్కువ ఉంటుంది. ఇండియాలో మిస్యూజ్ చేస్తారు. అయిపోయింది. నెక్స్ట్ పాయింట్కి వస్తే ఈ రిలీజియస్ ఎంత వెళ్తే ఇంకో రిలీజియన్ కూడా ఉంది, అదేంటి ఎథీస్ట్. రీసెంట్లీ ఆన్లైన్లోకి వచ్చాక తెలిసింది, రీసెంట్ 10 years 5 years క్రితం ఎథీస్ట్ అని ఉంటారు. అంటే వీళ్ళ నో రిలీజియన్ అని, వాళ్ళ పేర్లు కూడా మళ్ళీ హిందూ పేర్లు ఏవో పేర్లు ఉంటాయి. వాళ్ళు ఓన్లీ హిందూస్నే పర్టికులర్ రిలీజియన్నే టార్గెట్ చేస్తూ ఉంటారు. అంటే అసలు దేవుడు ఉన్నాడు లేడా, ఉంటే ఇలా ఎందుకు అన్యాయం చేస్తారు? ఒకళ్ళు కాదు కదా, ఎంతమందో అమ్మాయిలకి అన్యం పుణ్యం తెలియదు. పోనీ దేవుడు టాపిక్ వద్దు సార్ అన్నాడు అనుకో, రిలీజియన్స్ వద్దు సార్ అన్నాడు అనుకో, తల్లిదండ్రులు తప్ప వాళ్ళు ఫారెన్ మార్చ్ కోసం ఎందుకు ఎగబడతారు? ముక్కు మొహం తిన్నా. నేను చెక్ లిస్ట్ పెట్టాను, అది చూసి రాజమండ్రి నుంచి ఒక ఆయన ఫోన్ చేశాడు, మాది కమ్మకులం సార్. మనం చూడండి, మీ ఫస్ట్ నేమ్ ఏంటని అడిగే కన్నా నీ కులం ఏంటని అడుగుతాం మనం. ఆయన ఫోన్ చేశాడు, అన్నయ్య మంచి బ్రదర్ అనుకుందాం, మనకు పర్సనల్గా తెలియదు. బట్ మీ వీడియో చెక్ లిస్ట్ చూశాక ఫేస్బుక్లో ఒకడు చౌదరి వాడు వాళ్ళ సిస్టమ్ చేసుకుందాం అని వస్తే అడిగాడు. నేను పెట్టాను డ్రైవింగ్ లైసెన్స్ SSN, నువ్వు క్లయింట్ మేనేజర్, నీ ఎంప్లాయర్ వాడు బాడీ షాప్ వాడా, అవుట్సోర్సింగ్ కంపెనీ వాడా, US క్లయింట్ ఫుల్ టైమ్ అని, జీతం ఎంత, నీ SSN, క్లయింట్ బాస్ ఎంప్లాయర్ డీటెయిల్స్ అన్నీ ఇచ్చి మీరు ఒక బ్యాక్గ్రౌండ్ చెక్ రన్ చేయాలి. ఇక్కడ జాబ్కి వెళ్ళినప్పుడు క్రిమినల్ హిస్టరీ ఉందో లేదో రన్ చేస్తారు కదా తక్కువ జాబ్కి, 5 నెలలు 10 నెలల జాబ్కి. మీ సిస్టర్ను మీ కూతురును ఒక అమ్మాయిని ఫారెన్ మ్యాచ్ చేస్తున్నప్పుడు నేను చూశానండి. మా సిస్టర్ అప్పుడు కూడా వెళ్ళి దిల్సుఖ్ నగర్లో, అక్కడ 1990s లంజముండలో బ్రోకర్స్ మ్యారేజ్ బ్యూరో వాళ్ళు ఫారెన్ మ్యాచ్ వెళ్ళగానే ఎంతలో ఉన్నావు, మీ నాన్న ఎంత ఇవ్వగలడు, ఇన్ని ఫారెన్ మ్యాచ్ ఇంత పెద్ద ఫైల్ తీస్తే అలా ఏంటి ఆడు అంటే ఎవడో ఒకటి ఫిట్టింగ్ పెట్టేసి వాళ్ళు కమిషన్ 2 వైపులా కొట్టేయాలని అనమాట. చెయ్యమ్మా నేను బయటకు వస్తుంది, దిల్సుఖ్ నగర్ సాయిబాబా గుడి ఎదురుగా ఉండేది ఆవిడెవరు బొక్క మనకి అప్పట్లో, ఇప్పుడు ఉందో లేదో ఆవిడ పోయి ఉంటుంది పెద్ద ఆవిడప్పటికి. ఏంటి మాస్టర్ వాళ్ళు ముక్కు మొహం తెలియనాడికి వేరే కంట్రీ, అదే మీ ఊర్లో మీ ఇంటి పక్కడ వచ్చి చదువుకుని BA పాస్ అయ్యో ఏదో జాబ్ చేస్తూ మీ అమ్మాయి అంటే ఇష్టం అని ప్రపోజల్ చేస్తే వాళ్ళ మళ్ళీ రిలేటివ్కో ఎవడో బీటెక్ గోల్డ్ మెడల్ IIT వడికేస్తారు. వాడు రాసి రంపాన్ని ఇట్టేసి శాడిస్ట్ అయ్యి ఆ అమ్మాయిని ఏడిపించుకు తింటూ అలా ఎన్ని కథలో విన్నాను. నాన్న సాగొడుతూ అమెరికాలో నేను చెప్పేది. సో అది బెటరా? మీ ఇంటి పక్కడ ఎవడో మీ అమ్మాయి మనసు గెలుచుకున్నవాడు మంచోడా? ఈ ఇంగిజ్ఞానం ఎందుకు ఇండియాలో తల్లిదండ్రులు కోల్పోతారు అనేది ఒక బాధ. ఆ బాధని అడ్రస్ అయినా అసలు దేవుడు ఉంటే వీళ్ళకి ఎందుకు అన్యాయం చేస్తాడన్న. పోనీ తల్లిదండ్రులు కూతురికి ఇస్తే MS చదువుకుంటుంది కదా, హైయర్ స్టడీస్కో, అసలు పెళ్ళి కాకుండా ఉండకూడదా మాస్టర్? నేను అడుగుతున్నాను, ఉండకూడదా? ఎవరి లైఫ్ ఆడదు కదా, ఆడదంటే పెళ్లి చేయాలి, ఒంటింటికి అంకితం, ఏదో మొగుడికి అంకితం. ఎవడా మొగుడు? ఈ మొగాళ్ళకి కూడా అంతే. ఇప్పుడు ఉద్యోగం వచ్చిందా పెళ్ళి. నేను గాడ్రేజ్లో జాబ్ వస్తే 25 years ఎప్పుడో పిన్ని గారు పెళ్ళాడు. నాకు అసలు పెళ్ళేంట్రని అసలు నాకు ఫారెన్ వెళ్ళాలి, చదువుకోవాలి, హైయర్ స్టడీస్, ఇదే అప్రోచ్ ఉండేది. మనకి వీసాలు రాలేదు చాలా కంట్రీస్. అసలు ఈ పెళ్ళికి గోలేండి మాస్టరు, ఆడాయన మొగైనా. పూర్వం అంటే మా అమ్మమ్మ గారికి 7 ఏళ్ళప్పుడు చేశారు, మా అమ్మగారు 13 ఏళ్ళు 14 ఏళ్ళప్పుడు చేశారు. ఇంక ఇప్పుడు జమానా మారింది కదా, ఎవరికి ఇష్టం వచ్చిన వాళ్ళని చేసుకొని ఇవ్వాలండి. ఇండియాలో అయిన తల్లిదండ్రులు కులం, మతం, ప్రాంతం, భాష ఇవన్నీ చూడకూడదు. వాళ్ళు ఓన్గా బ్లేమ్ చేసుకుంటారు కదా. మ్యాచ్ తప్పు అయితే ఇప్పుడు మిమ్మల్ని బ్లేమ్ చేస్తే మీరు రిసీవ్ చేసుకోగలరా? ఇంత అమ్మాయికి అన్యాయం జరిగింది, అలా ఎంతమందో ఉన్నారు. నేను చెప్పేది 10,000 మంది అమ్మాయిలు పైచిలకే ఉన్నారు. అసలు
తల్లిదండ్రుల మిస్టేక్ అయినా కాకపోయినా అసలు దేవుడు ఉన్నాడా మాస్టర్? ఐ ప్రే ఫర్ గాడ్, రెస్ట్ ఇన్ పీస్. ఏంటి అసలు రెస్ట్ ఇన్ పీస్ అంటే? పోయినవాడు ప్రశాంతంగా బరియల్ గ్రౌండ్లో పడుకుంటాడని మనకు కూడా చాలామంది సబ్స్క్రైబర్స్, ఫాలోవర్స్ ఇండియా నుంచి మా వాళ్ళు సెటిల్ అయ్యారు సార్ అంటే. సెటిల్ ఏమి ఉండదు. 10 ఏళ్ళు జీఎంలో చేసిన వాళ్ళందరూ జాబులపై రోడ్డు మీద ఉన్న అడుక్కుతున్నారు అమెరికాలో. వాడు చెప్తాడు. సో సెటిల్ అంటే అది కూడా బరియల్ గ్రౌండ్ తవ్వేసి ఎముకలు పట్టుకుపోకుండా ఉండేవాడైనా అప్పుడు సెటిల్. అంతవరకు సెటిల్ ఏమి ఉండదండి. దేవుడు ఉన్నాడా? ఉంటే ఎక్కడ ఉన్నాడు? ఎలా ఉన్నాడు? ఉంటే ఇప్పుడు ఈ అమ్మాయిలకి ఎందుకు అన్యాయం చేశాడు? వాళ్ళకి ఏం తెలుసు సార్ పాపం? అమెరికా గురించి తెలియదు, వాళ్ళ తల్లిదండ్రులు పిలిచి. ప్లస్ ఈ అన్ని కేసుల్లో అవతల వేదవ, ఐటీ జాబ్ చేసే దిక్కుమాలిన వేదవ వాడి తల్లిదండ్రులు కలిసి ఈ పిల్లల ఇంటికి వెళ్ళి అన్యాయం చేస్తున్నారు. తర్వాత నాకు స్నేహితుడు సో హార్డ్ సో వీళ్ళు ఇక్కడ నాకు తెలిసి ఇలాంటి డైవర్స్ కేసులో నా అనాలిసిస్ ప్రకారం ఒకటే, ఆ అబ్బాయికి ఎఫ్ఐఆర్ ఉంటుందండి పెళ్ళి ముందు. అమెరికా వచ్చి ఎవరితోటో ఫిట్టింగ్ ఉంటుంది. లేదు అంటే మీతో పెళ్ళి అవ్వకముందు పరమ శాడిస్ట్ అయినా అయి ఉండాలి. చెప్పాను కదా బయట గోల్డ్ మెడలిస్ట్ అయ్యేట్లు. లేదంటే ఆ అబ్బాయి తల్లిదండ్రులు ఎదవలయ్యనే అయి ఉండాలి. అమ్మాయిని గ్రిప్లో పెట్టేసుకుంటుంది మా కూతురని. సో నేను ఆ అబ్బాయి ఫేస్బుక్ అంతా చూశాను అనమాట. కులం హీరోలు అన్నీ, కులం అంటే లేదని మళ్ళీ ఆయనే రాసుకున్నాడు. అలా చాలా ఉంది. నేను ఎంత టైం స్పెండ్ చేశాను కదా. ఇప్పుడు నాకు అవసరం ఏంటి మాస్టర్? నా టైం నేను ఆ టైంలో నేను గుడికి వెళ్ళొచ్చు, చర్చ్కి వెళ్ళొచ్చు, మసీద్కి వెళ్ళొచ్చు, మందు వేయచ్చు, పబ్కి వెళ్ళొచ్చు, ఏదైనా చేయొచ్చు కదా. ఒక సాడ్ స్టోరీ నేను ఎలా రీసెర్చ్ చేస్తాను. నాకు అందుకని బాధ వచ్చి వీడియో చేస్తానండి. అసలు దేవుడు ఉన్నాడా? ఉంటే ఎక్కడ ఉన్నాడు? ఎలా ఉన్నాడు? మీరెన్ని చెప్పగలరా? అసలు కోవిడ్ వల్ల ఎంతమందో చనిపోయారు. ఉంటే ఎందుకు చంపేస్తాడు దేవుడు? నేను ఎన్ఆర్ఐ 4 పేర్లు రాశాను కదా. ఇప్పుడు పేర్లు చెప్పను, భావ్యం కాదు. ఆ బాడీ షాప్ గాళ్ళు ఇండియా ఎలక్షన్లో పోటీ చేస్తున్నారు. మనం $1 ఎంచడానికే తలకిందలు పడతాం. ఆనెస్ట్ నిజాయితీగా ఉన్నాడు. వాళ్ళు $350 to $650 billion సెండ్ చేశారు. ఎలా ఆయన చేశారు? ఎంతమంది డబ్బులు తినేశారు? మరి దేవుడు ఉంటే వాళ్ళని చంపకూడదు. వాళ్ళ పిల్లల్ని కాళ్ళు చేతులు యాక్సిడెంట్లో తీసేసి వాళ్ళ ముందు మంచం మీద ఉండి సర్వీస్ చేయించుకునేలా ఉంటే అప్పుడు ఆ తల్లిదండ్రులు అలా ఏడుస్తారు బాడీ షాప్ ఓనర్స్. మరి బాడీ షాప్ ఓనర్స్ వాళ్ళ పిల్లలు, వాళ్ళ కొడవాళ్ళు, మనవాళ్ళు అందరూ ఇంటర్నేషనల్ టూర్లు తిరుగుతున్నారు కదా, లగ్జరీ హౌస్లు ఇక్కడ ఇండియాలో. మరి దేవుడు ఉంటే వాళ్ళకి ఎందుకు అలా చేస్తాడు? నా అనుభవం చెప్పనండి. ఇండియాలోది ఇక్కడ కలిపి 2 లైన్స్లో చెప్తాను. జస్టిస్ ఈజ్ బోగస్ అండి. న్యాయం అనేది ఏం లేదు. 2 క్రైమ్ మీన్స్ ఎప్పుడు నేరమే నెగ్గుద్దండి. మా ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ ఫ్రెండ్ అయితే కోర్ట్స్లో చెప్పాలి, వేరే వాళ్ళు అయిన కదా, హీ విల్ విన్స్ ఆల్వేజ్ అని అయిపోయింది. తర్వాత వీళ్ళు మరి దేవుడు ఉన్నాడు అనుకోండి. మిషిగన్లో మా ఎగ్జాంపులర్ కూడా అందరితో అనేవాడు, నేను అన్యాయం చేస్తే దేవుడు నా పిల్లలు చేస్తాడని. అందరికీ అన్యాయం చేసేవాడు. ఆయన వైఫ్ ఆన్లైన్లో పేర్లు కొడితే ఎంతోమంది దగ్గర డబ్బులు కలెక్ట్ చేస్తారు మాస్టర్. గుడికి వెళ్తే నేను ఫస్ట్ చూస్తాను $100,000 100K అంటే $1,00,000 డొనేట్ చేసిన వాళ్ళ పేర్లు చదువుతాను. ఫస్ట్ కలెక్ట్ చేసుకుంటాను అనమాట, రీకలెక్ట్. వాళ్ళు ఏ కులం ఏంటి ఎంత ఎందుకు. ఒక టెంపుల్కి మీరు $1,00,000 ఇచ్చారంటే మాస్టరు, మీరు ఎంత మహాపాపం చేసి ఉంటే ఇవ్వాలి అంటే దేవుడికి డబ్బులు ఇస్తే క్లీన్ చేస్తాడా? అది ఏ దేవుడైనా, హిందూ దేవుడైనా, ముస్లిం దేవుడైనా, ఈ దేవుడైనా, అలా జీసస్ అయినా ఫర్గివ్నెస్ అంటే క్షమించేస్తాడా? అంటే మీరు రేపులు మర్డర్లు చేస్తే దేవుడు క్షమించేస్తాడా మాస్టర్? తెలియక అడుగుతున్నాను. ఎంత అన్యాయం అండి. ప్లస్ ఇప్పుడు ఒక అమ్మాయికి అన్యాయం జరిగింది, అమ్మాయికి సిస్టర్ ఉందనుకోండి, ఆ అమ్మాయికి కూడా మొగాళ్ళంటే ఇంతే ఒక టైం పడిపోతుంది కదా. మళ్ళీ మ్యాచెస్ ఇవ్వాలనుకో, ఫర్ ఎగ్జాంపుల్ ఎవరిస్తారు? వాళ్ళకి ఏం చెప్తారు? ఈ నిజం వదిలేసిందని చెప్తారా? లేకపోతే వాడు వదిలేశారు వాడు అదో అని చెప్తాడా? ఇదంతా అర్థం చేసుకుని ఇంకో మొగాడు వస్తాడా? అసలు ఏంటి మాస్టర్ ఇది? ఏమని మా సిస్టర్లో కూడా చూశానండి. సంబంధానికి ఎవడో వస్తాడు, ఇది సంబంధం లేని టాపిక్ అని రాస్తాడు. మనకి వస్తాడు, నించో, నడు, కూర్చో, హైటు,
పాటలు వచ్చాను అడుగుద్ది వాళ్ళ అమ్మ, వచ్చిన వాళ్ళ తల్లిదండ్రులు స్వీట్లు పెట్టాలి. నేను ఓన్లీ స్వీట్లు పెట్టి నాకు అసలు కాలిపోయేది మాస్టర్. నీ అమ్మ ఎవడరా పోయాడని చిరాకు వచ్చేది నాకు. అందుకనే ఇండియా సార్ మేడం అనడం, ఇండియాలో అరేంజ్డ్ మ్యారేజ్ సిస్టమ్ ఇవన్నీ నాకు పరమ అసహ్యం మాస్టారు. ఏదో సివిల్స్ అవ్వాలి, గ్రూప్ 1 అవ్వాలి. మా డిగ్రీ ఫ్రెండ్స్ అందరూ గ్రూప్ 1 అయ్యారు, 10th వాళ్ళు IAS అయ్యారు. అవ్వాలని ఉండేది కానీ అసలు తర్వాత ఇవన్నీ తెలుసుకున్నాక ఇండియా నుంచి పోవాలనిపించేది. ఏముంది మాస్టర్ ఇండియాలో అని అమ్మ కల్చరు, వాళ్ళు అదే తీసుకొచ్చి ఇక్కడ పానేశారు కదా, అన్ని కులాలు మతాలు ప్రాంతాలు. అసలు వీళ్ళకి దేవుడు ఉన్నాడని అనిపిస్తే మాస్టారు అలా అన్యాయం ఎందుకు చేస్తారు? అన్యాయం చేయరు కదా. ఇప్పుడు ఆడు కూడా అబ్బాయి కూడా ఎన్ని దేవుడు ఫోటోలో పెట్టాడు, సాయిబాబా పెట్టాడు, ఇంకోటేవో పెట్టాడు. వాళ్ళు ఉన్నాడంటారు మాస్టర్. ఉంటే ఎలా ఉన్నాడో చెప్పండి, ఎక్కడున్నాడో చెప్పండి. నేను వెళ్ళి అడుగుతాను, ఏంటి మాస్టరు ఇలాంటి అమ్మాయిలకి అన్యాయం ఎందుకు చేశారని అడుగుతాను. నేను నా కోసం ఏం అడగనండి. ఇల్లు కావాలి, కారు కావాలి, నేను కొనుక్కుంటాను అవసరం అయితే. ఏం పాపం చేశారు వాళ్ళు పాపం, అది అసలు ఆలోచిస్తూ మైండ్ ఆఫ్ అయిపోతుంది మాస్టారు. ధన్యవాదాలు మాస్టర్. తల్లిదండ్రులు బీటెక్ గోల్డ్ మెడల్, IIT గోల్డ్ మెడల్ వెనక పడకండి మాస్టర్. ఫారెన్ మ్యాచ్లు మీ అమ్మాయిని అడగండి, నచ్చిందాన్ని ఇచ్చి పెళ్లి చేసుకోమని చెప్పండి. మీరు పెళ్ళికి 1000 మందిని పిలవకండి, వచ్చి తినేసి ఎదవలు గడియారం ఒకటి ఇస్తారు, లేకపోతే $10 చెదిలాడతారు. ఇక్కడైనా అక్కడైనా అవసరం బొక్క డ్యాన్సులు మందులు. ఆ డబ్బులు సేవ్ చేయండి, సింపుల్ రిజిస్టర్ మ్యారేజ్ చేయండి. వాళ్ళకి ఇస్తే ఆ అమ్మాయి ఫ్యూచర్లో వాడుకుంటుంది. ఒకవేళ మొగుడు వదిలేసిన, మొగుడు పోయాడు అనుకోండి, ఆ డబ్బులు ఉంటాయి. ఈ పెళ్ళికి వచ్చిన లంజాగొడవలు లంజమూడలు అందరూ ఏమైనా ఇస్తారా, ఏమైనా హెల్ప్ చేస్తారా? ఎందుకు పెళ్ళి అంటే మందు, బుద్ధులు వస్తున్న మందు, డ్యాన్స్ తప్ప ఏమైనా ఉందా అండి? ఏముంటుంది? అదేం మెమొరీస్. సింపుల్ రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుని డబ్బులంతా అమ్మాయి పేరున వేయండి. ఒక్క ఎవడు రావాలి, వచ్చి ఆడేం చేయాలి? ధన్యవాదాలు మాస్టర్. చెప్పు, రాయండి, మీ ఆన్సర్ రాయండి. దేవుడు ఉన్నాడా, ఉంటే ఎక్కడ ఉన్నాడు, ఎలా ఉన్నాడు? ఎందుకంటే నాకు రాసే ఇమెయిల్స్లో అందరూ బాస్ ఏడిపించడం కానీ, ఆడు ఇండియన్ బాస్ ఇక్కడైనా అక్కడైనా. ఇప్పుడు JP Morgan నన్ను ఏడిపించాలి హైరింగ్ మేనేజర్. ఎంత టార్చర్ మాస్టర్. ఆడు కమ్మ ఫ్రెండ్స్ ఎంత టార్చర్. అలాంటి కమ్మ కులానికి అట్రిబ్యూట్ చేయొద్దు అంటాడు ఆవిడ. అట్రిబ్యూట్ చేయకపోతే మిగతా వాళ్ళల్లో కూడా బాడీ షాపులు ఉన్నారా, కానీ కమ్మ వాళ్ళ బాడీ షాపులు మరీ దారుణం. నువ్వు $1 కోసం మొగళ్ళని కూడా మానభంగం చేసేస్తావురా. అది నీ కులం చెప్పిందిరా. కులం కాదు మాస్టర్, అది కల్ట్. అది. ధన్యవాదాలు మాస్టర్.